అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు 4వ శ్రావణ శుక్రవారం అండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. ఇంకా కొద్దిసేపు ఉంటే వర్షం ఇక స్టార్ట్ అవుతుందండి. మనకి న్యూస్లో చెప్పారు. ఇక భారీ వర్షాలని చెప్పారండి. అందుకోసం చెప్పేసి ఆ కొంచెం గ్యాప్‌లోని ఈ విధంగా త్వరగా ముగ్గు వేసుకున్నానండి. 4 శ్రావణ శుక్రవారం గదా! భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుందాము అనని చెప్పేసి. మొదటి శ్రావణ శుక్రవారం వచ్చేసేనండి చేయలేదండి. రెండో శ్రావణ శుక్రవారం వచ్చేసి హైదరాబాద్‌లో ఉన్నాం. మూడో శ్రావణ శుక్రవారం వచ్చేసి మా బంధువు అనే ఆయన పెద్ద కర్మ మరి చనిపోయినాడోనండి. ఆ రోజు వీలు పడల. ఇక 4 శ్రావణ శుక్రవారం చేసుకుందాము భక్తి శ్రద్ధలతో చక్కగా జగన్మాతకు జగజ్జన్నికి లోకపావని బంగారు తల్లికనని ఈ విధంగా కొంచెం టైంలోనే ఈ విధంగా త్వరగా ముగ్గు వేసుకుని వీడియో అయితే తీసుకున్నానండి. ముందు మన పని మన ధర్మం మనం చేయాలి కదండి భూదేవి తల్లికి. ఆవు పేడ పొడితోటి చక్కగా కల్లాపు జల్లేసరికి పచ్చగా ఎంత చక్కగా ఉన్నదో చూసారా? అలాగే పిండి ముగ్గు వేసుకున్నాను కదండి. ఇక తర్వాత పసుపు కుంకాలు అలంకరించుకున్నానండి. ఎంత అందంగా ఉన్నదో చూసారా? చక్ర శంఖాలు, పద్మాలు అలాగే కమలాలేనండి. ఈ విధంగా ఇంటి ముందు ఎంత అందంగానో చక్కగానో పండుగ వాతావరణంలాగే ఉంటుంది. అలాగే ఈ పూలు కూడా చక్కగా పూసాయండి. ఇక కాసేపు ఉంటే వర్షం స్టార్ట్ అవుతుంది. 3 రోజులు తెరపి లేకుండా ఎంత వర్షమో పడిందండి. భారీ వర్షాలు. తల్లంతా కూడా చక్కగా చల్లబడిపోయిందనుకోండి. ఈ నెల రోజులు కూడాను ఇదే ఫస్ట్ వర్షం అండి. ఈ సంవత్సరం అనేది ఈ వర్షమేనండి. మంచి వర్షం అన్నమాట. కుండ పోతగా పడిందనుకోండి వర్షం అనేది. ఇక ఎక్కడ పొంగి పొర్లిపోయాయండి. నదీ ప్రవాహాలు కానీ, వాగులు కానీ, వంకలు కానీ ఈ విధంగా కూడాను ఎంతో జన నివాసం అంతా కూడాను ఎంతో బాధపడి ఎంతో అల్లాడిపోయారండి. న్యూస్లో వింటున్నాము, చూస్తున్నామండి. అంతగా పడ్డాయి అన్నమాట వర్షాలనేవి. ఇదిగోండి గోరింటాకు చెట్టు కూడా చక్కగా మనం అందరికీ పెట్టుకున్నాం కదా గోరింటాకు. ఈ మెట్ల పూజ కూడా చేసుకున్నానండి చక్కగా. ఈ విధంగా ఎంత అందంగా ఉన్నదో చూసారా? ప్రతిరోజు నిత్యం కూడా మనం గుమ్మం ముందు ఈ విధంగా ఒక పండుగ రోజనే కాదండి, ఏ రోజు కూడా మనం చేసుకునే పనేనమాట ఇది. ముఖ్యమైన పనుల్లో మన ఆడవాళ్ళకి లేవగానే కనిపించే పని అనమాట. గుమ్మం ముందు నీట్గా ఉండాలి కదండి. చక్కగా ఉంటే ఒక్క పరక కూడా లేకుండా, ఒక్క నలక కూడా లేకుండా చక్కగా లక్ష్మీదేవి తల్లి ఎంతో సంతోషిస్తుంది. మనకి ఎంతో ఆనందం, సంతోషం. చూసారా? ఇంట్లోకి రాగానే ఈ విధంగా వెల్కమ్ చెప్తాయి అన్నమాట, హాయ్ చెప్తాయి అన్నమాట అందరికీ కూడాను. టేబుల్ ప్లాంట్స్ మొక్కలు, మనీ ప్లాంట్ మొక్కలు ఇవన్నీ కూడా చక్కగా పచ్చదనం కదండి, ప్రకృతి మాత కదండి. మా ఇల్లంతా కూడాను నందనవనమేనండి. ట్రెడిషనల్ లుక్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. సకల జీవరాశులన్నీ ఉంటాయండి మా ఇంట్లో. మీకు చూపించాను కదా. పందికొక్కులు, ముంగీసులు కూడా వస్తున్నాయి అని అన్నాను కదండి. ఇంకా కాకులు, పావురాళ్ళు, చిలుకలు, పిచ్చుకలు, ఉడతలు, ఎలుకలు, పందికొక్కులు, ముంగీసులు ఈ విధంగా సమస్త జీవరాశులు అన్నీ మా ఇంట్లోనే ఉన్నాయండి. అవి కూడా ఆ గోడకు కూడా తగిలించాను చూసారా? డబ్బాలు, మన మంచినీళ్ళ డబ్బాలండి కోసి ఆ విధంగా దాంట్లో కూడా మంచిగా మట్టి పెట్టేసి ఆ విధంగా తయారు చేస్తున్నాను అనమాట. టేబుల్ ప్లాంట్స్ పూలు ఎక్కడ గోడలు ఉంటే అక్కడ అండి. చూసారా ఎంత అందంగా ఉందో గుమ్మం అనేది, ఎంత చక్కగా ఉన్నదో. ఎన్నో సార్లు వచ్చి పదే చూసుకుంటూ ఉంటానండి ఈ అందచందాలను, ఈ చక్కదనాలను. ఒక గంట 2 గంటలేనండి ఉంది. ఇక వెంటనే స్టార్ట్ అయింది వర్షం అనేది. ఇక మొత్తం కూడా కింద మెట్ల వరకు వచ్చేసినాయండి. ఆ కాలువలో నీళ్ళు కూడా పొంగి పొర్లిపోయి వచ్చేసాయి అన్నమాట. తర్వాత ఎంత అసహ్యంగా ఉన్నదోనండి. ఇక భక్తి టీవీ అవి పెట్టుకుంటాం కదండి. ఈ విధంగా ఉదయాన్నే స్వామివారి పెట్టుకుంటాం.
ఇక ఉదయం చేసుకోలేదండి శ్రావణ శుక్రవారం అనేది. సాయంకాలం పూట 5 ముత్తైదులను పిలుచుకున్నానండి. ఇంకా 5 ముత్తైదులకు కూడా పాదాలకు పసుపు రాసి జాకెట్ ముక్క తాంబూలం పెట్టుకున్నానండి. కుంకుమ పెట్టుకొని గంధం పెట్టేసుకొని ఇక సాయంకాలం పూజ స్టార్ట్ చేసుకున్నాను అనమాట అండి. ఉదయం చేసుకోలేదండి, సాయంకాలం చేసుకున్నాను అనమాట పూజ అనేది. ఇక బయట ముగ్గు వేసుకుంటున్నానండి చక్కగా. ఈ పద్మాలతోటి ఈ విధంగా ముగ్గు వేసుకొని, పిండి ముగ్గు వేసుకొని పసుపు కుంకాలు అలంకరించుకుంటున్నాను. కుంకుమ అనేదండి అరచేతులు వేసేసుకొని చక్కగా కొంచెం నీళ్ళ బొట్టు వేసేసుకొని ఆ పద్మాలకి కంప్లీట్ చేసుకుంటున్నాను. చుట్టూనేమో పసుపు రాసుకున్నానండి. తర్వాత ఏమో మధ్యలోనేమో ఈ విధంగా అక్కడక్కడ ఈ కుంకుమ అనేది ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నా. చూసారా, మన ఆడవాళ్ళమంతా కూడానండి డెకరేషన్ చేయటం అట్రాక్షన్ చేయటం అనేది ఫస్ట్ కదండి. మనకి అనేక ఆలోచనలు తడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి కదా, చక్కగా కనిపించాలి కదా, అందుకోసం అని చెప్పేసండి ఇక ఆ విధంగా తీర్చిదిద్దుతున్నానండి. బాసాపట్లు వేసేసుకొని క్రింద కూర్చోగలుగుతున్నానండి, చక్కగా కూర్చుంటున్నాను. గుమ్మం ముందు బయట ముగ్గు పోయిందండి. ఇక వర్షానికి ఉదయం వేసిన ముగ్గు పోయిందనమాట. ఇక ఇంటి ముందు కూడా చక్కగా ఇలా పద్మాలు వేసుకుందాము అని చెప్పేసి అష్టదళ పద్మాలు వేసుకున్నానండి. మన ఆడవాళ్ళందరికీ కనండి ఇంటి ముందు చక్కని ముగ్గు వేసుకుందాము, ఏ ముగ్గు వేసుకుందాము అని చెప్పేసి ముందుగానే ప్రిపేర్ అవుతాం. అలాగే స్వామివారి ప్రసాదాలకు ఏ నైవేద్యాలు తయారు చేసుకుందాము, ఏ విధంగా కమ్మగా ఎలాంటి రుచికరంగా ఉండే నైవేద్యాలు తయారు చేసుకుందామని మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం కదండి. ఇదిగోండి చక్కగా గుమ్మం ముందు ఈ విధంగా పద్మాలు వేసుకొని పసుపు కుంకాలతో ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నానండి, అలంకరించుకున్నాను చక్కగా. చూసారా ఎంత అందంగా ఉన్నదో. ఇక అలాగే కలశాలు గడప పూజ చేసుకున్నానండి. గడప పూజ చేసుకొని ఈ విధంగా పూలతో అలంకరించుకున్నాను. అటు సైడు ఇటు సైడు అనమాట కళ్ళుప్పు పెట్టి తమలపాకులు దానిపైన పసుపు కుంకాలు నిమ్మకాయ ముక్కలు నిమ్మకాయ వద్దలు పెట్టుకున్నానండి. కలశం పెట్టుకున్నాను అనమాట. చక్కగా ఇది అటు ఇటు సైడు టేబుల్ ప్లాంట్, మనీ ప్లాంట్ మొక్కలు అనమాట అండి. ఇక గ్యాస్ పొయ్యి దగ్గరకు వచ్చేసాను. నైవేద్యాలు ప్రసాదాలు చేస్తున్నానండి. ఈరోజు పొంగల్ చేస్తున్నానండి, పాయసం అనేది. ఇక తర్వాత ఏమో కొంచెం దద్దోజనం చేస్తున్నాను, కొంచెం మేము పులిహోర తయారు చేస్తున్నానండి. ఇదిగోండి కుండలో తయారు చేస్తున్నాను అనమాట పొంగల్ అనేది, పాయసం అనేది. కొంచెం నెయ్యి వేడి చేసుకుంటున్నాను, డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి అని చెప్పేసి ఇదిగోండి పొంగల్ అనేది తయారు చేసుకుంటున్నాను. తిరుపతి తల్లి దగ్గర నుంచి తీసుకొచ్చానండి ఆ పొంగలి కుండ అనేది. అక్కడ తయారు చేసుకున్న తర్వాత మనం కుండ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ తల్లి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇక కుండకి చక్కగా పసుపు కుంకాలు పెట్టేసుకొని నీట్గా బొట్లు పెట్టేసుకొని ఈ విధంగా ఇదిగోండి ఇదంతా డెకరేషన్ చేసుకున్నాను. తాంబూలాలు పెట్టుకున్నాను, జాకెట్ ముక్కలు అవి పెట్టుకున్నాను, పసుపు కుంకుమ అరటిపళ్ళు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ మా వారు చక్కగా కట్ చేశారండి. బాదం పప్పు, జీడిపప్పు అనేవి. ఇక ఆ విధంగా యాలకులు అనేవి తీసుకున్నాను. ఇగోండి యాలకులు. ఇక ఆ యాలకులను తోలు తీసేసి కొట్టుకుంటాను కదా, చక్కగా కొట్టుకొని వేసేసుకుంటాను. రోట్లో నూరుకొని వేసుకుంటా కదా యాలకులు అనేవి. ఈ విధంగా మొత్తం కూడా సర్ది పెట్టేసుకున్నానండి నీట్గా. ఇక అమ్మవారిని ప్రతిష్ఠింపజేసుకున్నాను అనమాట. అలాగే విష్ణుమూర్తి తండ్రి, లక్ష్మీదేవి తల్లిని కూడా చక్కగా ప్రతిష్ఠింపజేసుకున్నానండి. ఇదిగోండి పసుపు కుంకుమ నల్లలు, అలాగే గోమతి చక్రాలు, శంఖం, ఈ విధంగా మొత్తం కూడా డెకరేషన్ చేసుకున్నాను. ఈ విధంగా చక్కగా పూలతోటి అలంకరించుకొని లైటింగ్లో దీదీప్యమానంగా విరాజిల్లుతున్నారు చూసారా. ఇక చామంతి పూలు, గులాబీ పూలు, ఆ విధంగా ఇంకా రకరకాల పూల చెట్ల దగ్గరికి వెళ్ళి పూలు కోసుకొచ్చుకున్నామండి. అడిగి కొన్ని పూలు కొనుక్కొచ్చుకున్నాము, చామంతి పూలు, గులాబీలు. ఈ విధంగా మా వారు నేను బజారుకి వెళ్ళేసేసి చూసారా ఈ విధంగా గవ్వలు, నల్లలు, గోమతి చక్రాలు, గోమేదికాలు, ఆ విధంగా పసుపు కుంకుమ, శంఖము, పద్మము, ఈ విధంగా
వాళ్ళకి గంధం అవన్నీ ప్రిపేర్ చేసుకున్న అక్షింతలు, కాళ్ళకు పసుపు రాసుకోవటానికనని ఇక ప్రమిదలు కూడా కడిగి పెట్టేసుకున్నానండి. ఒత్తులు అవి తయారు చేసేసుకున్నాను. నేను ఒత్తులే తయారు చేసుకుంటానండి, కొననమాట, కొనను. చక్కగా ఇగోండి, ఇక మనం ఉడికిపోయింది పొంగల్ కూడా. కొంచెం బెల్లం వేసుకున్నాను. ఈ ఆలుకలు కూడా తోలు తీసేసి చక్కగా నూరుకొని వేసుకుంటానండి. ఈ రైస్ అనేది చక్కగా ప్రక్కన పెట్టుకున్నానండి. కొంచెం దద్దోజనానికి, కొంచెమేమో పులిహోరకి తయారు చేసుకుందామని చెప్పేసి. ఇదిగోండి, ఇంకా డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకున్నాను కదా, చక్కగా దాంట్లో వేసేసుకుంటున్నాను పొంగలిలో. ఈ త్వరగా పనులన్నీ చకచక చేసుకుంటే పూజ చేసుకోవచ్చండి. నైవేద్యాలు ప్రసాదాలు రెడీ అయితే ఇక ఎక్కువ చేసుకోలేదులేండి. గారెలు కూడా తయారు చేశాను. ఇంకా ఇంతవరకు తయారు చేసుకున్నాను: పొంగలి, పులిహోర, దద్దోజనం, గారెలండి. ఇదిగోండి, తర్వాత మళ్ళీ తాలింపు పెట్టుకుంటున్నాను. పొంగల్ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇక పులిహోరకు రెడీ చేసుకుంటున్నాను, తాలింపు పెట్టుకుంటున్నాను. కొంచెం పచ్చిమిరపకాయలు, పల్లీలు, తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను. కరివేపాకు కోసుకొచ్చారు మా వారు. మన ఇంట్లో కరివేపాకు మొక్క ఉంటుంది కదా, తుంచుకొచ్చారనమాట. కరివేపాకు కొనే అవసరం లేదండి, గుమగుమలాడిపోతుంది అనమాట చక్కగాను. ఇదిగోండి, రైస్ పెట్టేసుకున్నాను. కరివేపాకు ఇదిగోండి. ఒక పని తర్వాత ఒక పని మనం త్వరగా ముగించుకున్నాం అనుకోండి, చక్కగా చేసుకోవచ్చు పూజ. ఇదిగోండి, పొంగల్ రెడీ అయిపోయింది చక్కగా. ఇక తాలింపు పెట్టుకుంటున్నాను పులిహోరకు. రామయ్య తండ్రి గాయత్రి చిన్నపిల్లలప్పుడండి ఫాస్ట్గా తయారు చేసుకునేదానండి. 4:30కి అలా లేచినా సరే, 4ంటికి లేస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళే టయానికి 5ంటికల్లా 6ంటికల్లా పని అయిపోయేదండి. చకచకా చేసుకునేదాన్ని, ఫాస్ట్గా చేసుకునేదాన్ని. ఇప్పుడు కొంచెం నిదానంగా చేసుకుంటున్నానండి. తిరగాలి కదా, వంగాలి, లేవాలి కదండి, కొంచెం లేట్ పడుతుంది అనమాట ప్రాసెస్ అనేది. ఇంకా ఫస్ట్లో మనం వయసులో ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు కదండి, కొంచెం లేట్ పడుతుంది. ఇదిగోండి, పులిహోర రైస్ అంతా కలుపుకుంటున్నాను. మామిడి తురుము పులిహోర చేస్తున్నానండి. మామిడి తురుము వేసుకుంటున్నాను. ఇక తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ కలుపుకొని తాలింపు వేసేసుకోవటమేనమాట. పసుపు ఆల్రెడీ ఉంటుంది అనమాట మామిడి తురుములోనే. మనం ఏది వేయాల్సిన అవసరం లేదండి. తాలింపు వేసేసుకొని మామిడి తురుము వేసేసుకొని కొంచెం సాల్ట్ కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇక మామిడి తురుము పులిహోర రెడీ అనమాట, మామిడికాయ పులిహోర. ఇదిగోండి, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను చాలిక. త్వరగా క్విక్గా తయారవుతుందండి. మామిడి తురుము పులిహోర అయినా, నిమ్మకాయ పులిహోర అయినా సరే, చింతపండు పులిహోర అయినా సరేను అమ్మవారికి చాలా ప్రీతికరం కదా. ఆటలో మనకి మామూలు ట్రెడిషనల్ అనేది ముందు పొంగలి కానీ, పాయసం కానీ, పాల తాలికలు కానీ, లేదంటే చింతపండు పులిహోరలు కానీ, ఈ విధంగా నైవేద్యాల ప్రసాదాలు, గారెలు కానీ ఇలా తయారు చేసుకుంటామండి మనం. ముఖ్యంగాను మెయిన్ ఉండే ట్రెడిషనల్ అనమాట ఈ నైవేద్యాలు ప్రసాదాలు. టెంపుల్స్లో, గుళ్ళల్లో, దేవాలయాల్లో పెట్టేవి ఇవే, మన ఇళ్ళల్లో తయారు చేసుకునేవి కూడా ఇవే కదండి. ఈ విధంగా చక్కగా ఇక మనం చేతితో కలిపితేనే పులిహోర అనేది చక్కగా బాగుంటుందండి, రుచిగా బాగుంటుంది. అమ్మవారి ప్రసాదాల నైవేద్యాలన్నీ కూడా కమ్మగా చాలా అద్భుతంగా రుచిగా కుదిరాయండి. ఎంతో భక్తి శ్రద్ధలతో 4వ శ్రావణ శుక్రవారం ఇలా పిలుచుకొని ముత్తైదుల్ని చేసుకోదలుచుకున్నానండి. ఇక అన్నీ చక్కగా చేసుకున్నాను అనమాట, భక్తి శ్రద్ధలు మనస్ఫూర్తిగా. ఇక దద్దోజనం కూడా కొంచెం పాలు, పెరుగు కలుపుకొని, తర్వాత కొంచెం తాలింపులో కొంచెం మిరియాలు, అలాగే కొంచెం అల్లపు ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం తాలింపు గింజలు వేసేసుకొని దద్దోజనం కూడా రెడీ చేసేసుకున్నానండి. తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట. ముందుగా ఇలా చక్కగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా తాలింపు పెట్టేసుకోండి. కరివేపాకు కొరత లేదులేండి, కొనే అవసరం లేదు. 3 మొక్కలు పెద్దవి అవుతున్నవి. ఇక వీటిని నాటడానికి ప్రత్యేకంగా వీలు పడలేదండి మా వారికి నాకు. ఇదిగోండి, అయిపోయింది. ఇక
ఇది కూడా తాలింపు అయిపోయిందనమాట చక్కగా. ఇక ఇవన్నీ నైవేద్యాలు ప్రసాదాలు రెడీ తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ పని అనేది క్లియర్ అయిపోతుంది. మన ఆడవాళ్ళు అందరూ అంతేలేండి. ముందుగా ఈ హడావుడి అంతా అయిపోయిందనుకోండి, ఇక ప్రశాంతంగా తల్లి దగ్గర కూర్చొని పూజ చేసుకోవచ్చు అనమాట. నేను తల్లిని ఏమీ అలంకరణ చేసుకోలేదండి. తనకు చీర అది కట్టుకొని నగలు అవి పెట్టుకోవటానికని ఆల్రెడీ ఇత్తడి పోసిన బొమ్మేనండి. ఇక ఆ బొమ్మ తల్లిని అలానే పెట్టుకొని పూలు అలంకరించుకున్నాను చక్కగా. ఇంక అంతే పూజ చేసుకున్నానండి. ఇక సాంబారు పెట్టుకుంటున్నానండి ఒక్కసారేను. అందుకోసం చెప్పేసేసి మట్టి పాత్రలో తయారు చేసుకుంటున్నాను. కొంచెం క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, బెండకాయ, ఇదిగోండి చింతపండు, కొంచెం కరివేపాకు అండి. ఆల్రెడీ పప్పు మిక్సీ వేసుకున్నాను కదా, ముద్దపప్పు అనేది. ఇది కొంచెం పప్పు ప్రక్కన పెట్టేసుకుంటా పొంగలిలోకి. తర్వాత మిగతా పప్పు ఈ సాంబార్లో కలుపుకుందాం అని చెప్పేసి మిక్సీ వేసుకొని కలుపుకుంటానండి. కొంచెం పప్పు ఏనుపుకొని దేవుడికి భగవంతుడికి పొంగల్లోకి ప్రక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఇక మట్టి పాత్రలో రుచిగా కమ్మగా అద్భుతంగా ఉంటుందండి. అందుకోసం ఈ పప్పుచారు పని కూడా అయిపోతేనండి సరిపోతుంది కదా. గోపినను ఇంకా ఉన్నారండి. అందుకోసం చెప్పేసి మా మద్దల్ని మా కార్తికేయని కూడా పిలుచుకున్నాను అనమాట, మా మేనల్లుడిని భోజనానికి. ఇక అందుకోసం చెప్పేసి తయారు చేసుకుంటున్నాను అనమాట అండి. ఈ పూట ఇక్కడే భోంచేదురు కానీ అని చెప్పేసి అన్నాను. వాళ్ళు వస్తారనమాట. ఇక ముద్దపప్పు, అలాగే సాంబారు, ఇంకా తర్వాత కొంచెం టమాటాను మునక్కాయ కర్రీ తయారు చేశానండి ఆల్రెడీ. తర్వాత దొండకాయ పకోడీ తయారు చేశానమాట. అది వీడియోలో చేయలేదులేండి. ఇక వీడియో లెంగ్త్ పెరుగుతుందని చెప్పేసి ఇంతవరకునే షూట్ చేశానమాట. కొంచెం పసుపు వేసుకొని వాటిలో కారం, ఉప్పు వేసేసుకుంటే ముక్కలన్నీ మగ్గిపోతాయి. కొంచెం తాలింపులో పసుపు, ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోతాయండి. తర్వాత పులుసు బిండేసుకొని బాగా ఉడికిన తర్వాత పప్పు అనేది మిక్సీ వేసుకొని కొంచెం బెల్లపు ముక్క, కొంచెం ఇంగువ వేసుకుంటే సాంబార్ పప్పుచారు అనేవి రెడీ అయిపోతాయి. గుమగుమలాడుతూ మట్టి పాత్రలోనండి. రుచిగా కమ్మగా అద్భుతంగా ఉంటుంది. అమృతమేనండి. తినగా వేమో తీయనుండు, చేయగా చీ కూడా తిరిగిపోతుంది అన్నట్లుగా మన ఆడవాళ్ళందరికీ కూడాను ఏదైనా పిండి వంటలైనా సరే, ప్రసాదాలైనా సరే, ఇంట్లో ఏదైనా సరే మనం చేస్తూ ఉండంటే దాన్ని ఎంతో చక్కగా తయారు చేస్తాం కదండి. మనం అమృతంగా తయారు చేస్తాం. ఇక గారెలు వేస్తున్నానండి. గారెలు రెడీ అవుతున్నాయి అనమాట. గారెల పిండి మిక్సీ వేసేసుకున్నాను. కొంచెం అల్లం విధంగా వేసేసుకొని ముందుగా తయారు చేసుకుంటున్నానండి ప్రసాదాలు నైవేద్యాలుగా. ఇక అన్నీ రెడీ అయిపోయాయండి. దద్దోజనం, పులిహోర, పొంగలి, ముద్దపప్పు, సాంబారు అన్నీ రెడీ అయిపోయి ఇక గారెలు వేసుకుంటున్నాం మిక్సీ పట్టేసుకొని. ఒక్కదాన్నే కదండి, ఒక పని తర్వాత ఒక పని నీట్గా అలా తయారు చేసుకుంటున్నాను. నా చేతులతో నేను చేసుకుంటే నా సాటిస్ఫై అండి. పిల్లలు అంటారు, రామయ్య తండ్రి, గాయత్రి వాళ్ళు, మమ్మీ మమ్మల్ని దగ్గరికి రానివ్వవు, నువ్వు ఒక్కదానే చేసుకుంటావు అని చెప్పేసేసి. ఇక 3 పెట్టుకున్నానండి. ఇంకా 2 పెట్టేసుకుంటాను తాంబూలాలు కూడాను. అమ్మవారికి చీర అనేది రామయ్య తండ్రి తీసుకున్నదనమాట. రేపు పుట్టినరోజు సెప్టెంబర్ 7వ తారీఖు అండి నా పుట్టినరోజు. వినాయక చవితి పండుగ రోజేనమాట. ఇక చక్కగా ఆ రోజు కట్టుకుందో కానీ ఈరోజు అమ్మవారికి ఆ చీర పెట్టుకోమ్మా అని చెప్పన్నది. అందుకోసమని గాజులు, మళ్ళీ చీర, జాకెటు, అమ్మవారికి పూలు ఆ విధంగా పెట్టుకున్నానమాట. చూసారా, ఇక్కడ కూడా లైటింగ్ వేసుకొని వినాయకుడికి, సరస్వతీదేవి తల్లికి, లక్ష్మీదేవి తల్లికి పూలు అలంకరించుకొని లైటింగ్ వేసుకుంటే ఇల్లంతా కూడా లైటింగ్తో కళకళలాడిపోయిందండి. నైట్ అనమాట. మనకి ఇదిగోండి ఈ లైటింగ్ అనేది మేము ఇల్లు కట్టుకున్నప్పుడే కొనుక్కొచ్చుకొని అలా అరేంజ్ చేసుకున్నాము. ఈ లైటింగ్ తోటి ఇల్లంతా కూడా దేదీప్యమానంగా విరాజిల్లిపోయిందండి. రాత్రిపూట కదా, నా పూజ విధానం అంతా కూడా పూజ చేసుకున్నాను కదా, ఎంత దేదీప్యమానంగా కళకళలాడిందోనండి ఇల్లంతా కూడా లైటింగ్ తోటి. దేవుడి అర్మార్ దగ్గర ఆ లైటింగ్ పింక్ కలరు, ఈ లైటింగ్ వచ్చేసి ఎల్లో కలర్, పసుపు కలర్ తోటి ఎంత అందంగా ఉన్నదోనండి. ఇక మొత్తం కూడా సర్దుకుంటున్నానండి. వీడియో అనేది ఇటు తిరిగిందండి. మా వారు ఇలా షూట్ చేశారనమాట. అన్నీ సర్ది పెట్టేసుకున్నాను అనమాట అండి ప్రసాదాలన్నీ కూడాను.
ఇదిగోండి మొత్తం కూడా నైవేద్యాలన్నీ ప్రసాదాలన్నీ పెట్టుకొని దీపం వెలిగించుకుంటున్నాను. ఇక ఈ లైటింగ్ మనము దీపం వెలిగించుకున్న దీపపు కాంతుల్లో ఈ విధంగా కెమెరా అనేది వీడియో అనేది ఈ విధంగా పడిపోయిందండి. షూట్ చేయటం అనేది దీపపు కాంతులు వేరు కదా, లైటింగ్ వేరు కదండి. ఈ దీపపు కాంతుల్లో ఈ విధంగా వీడియో అనేది షూట్ చేయటం అనేది ఈ విధంగా వచ్చేసిందనమాట. దయచేసి క్షమించండి. దీపం అంతా వెలిగించుకుంటున్నాను, దీపాలన్నీ వెలిగించుకుంటున్నాను. క్రింద వెలిగించుకుంటున్నాను. అమ్మవారి దగ్గర వెండి దీపాలు వెలిగించుకున్నానండి. దేవుడి అరమార్లోనేమో ఇత్తడి దీపాలు వెలిగించుకున్నాను. డైలీ నేను రోజు నిత్యం చేసుకుంటా కదా, ఇత్తడి దీపాలను వెలిగించుకుంటున్నాను. మట్టి దీపాలు బయట వెలిగించుకుంటున్నానండి. అమ్మవారికి గుమ్మం దగ్గర 2 దీపాలు 2 ఒత్తులు వేసుకొని, ఒక ప్రమిదలో 2 ఒత్తుల చొప్పున వేసుకొని చక్కగా బయట గుమ్మం దగ్గర వెలిగించుకుంటున్నాను అనమాట. తులసమ్మ తల్లి దగ్గర కూడా వెలిగించుకుంటానండి. నిత్యం చేసుకునే పనులే కదండి మనం ఆడవాళ్ళం అంతా కూడాను. ప్రసాదాలన్నీ గిన్నెలకు పెట్టుకున్నానండి. వెండి గిన్నెలోనేమో పొంగలు పెట్టుకున్నానండి. మిగతా గిన్నెల్లోనేమో మన రాగి గిన్నెలు ఉన్నాయి కదండి, ఆ రాగి గిన్నెల్లోనేమో పులిహార, దద్దోజనం, గారెలు పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా చేసుకుంటున్నాను. చూసారా లైటింగ్లో దీపపు కాంతుల్లో దేవుడి అరమారంతా కూడా ఎంత దేదీప్యమానంగా కళకళలాడుతున్నదో, ఎంత అందంగా ఉన్నదో. దేవేర్లు దేవతలంతా చక్కగా సంతోషిస్తారండి. ఈ శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి తల్లి మమ్మల్ని నిద్రపుచ్చేసి రాత్రిపూట అర్ధరాత్రి వచ్చేసి సంచరించి నడుచుకుంటూ గల్లు నడుచుకుంటూ ఇంట్లోకి వచ్చేసి వెళ్ళిపోతుందండి. ఒక్కొక్కసారి గజ్జల శబ్దం కూడా వినిపిస్తుందండి మాకు. ఇదిగోండి అమ్మవారి దగ్గర అక్కడ కూడా దీపం వెలిగించుకున్నాను. గ్యాస్ పొయ్యి దగ్గర కూడా మనం ప్రతిదీ కూడా పిండి వంటలు తయారు చేసుకుంటూ ఉంటాం కదా, అందుకోసం నేను చెప్పేసేసి అక్కడ కూడా దీపం వెలిగించుకున్నానండి. తల్లికి అక్కడ ఉంటుంది కదా, ఇటు ప్రక్క వినాయకుడు, లక్ష్మీదేవి తల్లి ఇత్తడి విగ్రహం ఉంటుంది. మట్టి విగ్రహంలోనేమో అలా వెలిగించుకున్నాను అనమాట. ఇక ఒక్కసారి నమస్కరించుకొని చక్కగా ఇక బయటికి వెళదామండి, గుమ్మం దగ్గరికి వెళదాము. అక్కడ గుమ్మం ముందు పెట్టుకున్నాం. ఇదిగోండి ఇక్కడ గుమ్మం దగ్గర గడప పూజ చేసుకున్నాను కదా, చక్కగా ముగ్గు వేసుకున్నాను కదా. ఇక అటు ప్రక్క ఇటు ప్రక్క దీపాలను ఈ విధంగా మట్టి ప్రమిదల్లో పెట్టుకొని లక్ష్మీదేవి తల్లికి ఆహ్వానం పలుకుతున్నాం అన్నమాట. చక్కగా ఉన్నాయి చూసారా. నాకు తెలిసిన విధంగా, నాకు చేతనైన విధంగా చేసుకున్నానండి. గుమ్మం దగ్గర ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను. లక్ష్మీదేవి తల్లిని ఆహ్వానిస్తున్నాం అన్నమాట. దీపపు కాంతుల్లో దీపారాధన చేసుకొని తల్లిని దీపపు తోటి గుమ్మానికి ఎంతగా అందం వచ్చేసిందో, ఎంత కళకళలాడిపోతుందో రాత్రిపూట. ఈ ముగ్గు అటు ఇటు సైడు దీపాలు ప్రమిదలతోటి గడప పూజ చేసుకొని మనీ ప్లాంట్ మొక్కలు అటు సైడు కలశం, ఆ విధంగా నిమ్మ బద్దలతోటి ఈ ముగ్గులతోటి ఎంత అందం, ఎంత వైభోగంగా, ఎంత కళకళలాడుతుందండి. ఇదేముందిలేండి, యూట్యూబ్లో చూస్తున్నాను ఇంకా వైభవంగా, ఇంకా కళకళలాడుతూ చక్కగా ఇంకా ఎంతో డెకరేషన్ చేసుకొని ఎంతో అట్రాక్షన్ చేసుకుంటున్నారు ప్రతి వాళ్ళు కూడా. ప్రతి ఆడవాళ్ళందరూ కూడా గడప ముందు గడప పూజ చాలా బాగా చేసుకుంటున్నారండి. నేను వీడియోస్ అవి చూస్తూ ఉంటాను. ఇక్కడ వినాయకుడిని ఇలా పెట్టుకున్నానండి. కొంచెం క్యాలెండర్కి వస్తాయి కదా వినాయకుడిని, అలా లామినేషన్లో పెట్టుకొని పసుపు కుంకాలు బొట్లు పెట్టుకున్నాను. ఇదిగోండి మనీ ప్లాంట్ చక్కగా గుమ్మానికి అటు సైడ్ ఇలా కుండీలలో పెట్టుకున్నాను. ఇంకా లోపలికి వెళ్ళి పూజ మొదలు పెట్టుకుంటానండి. మా వారు వీడియో తీస్తున్నారు అనమాట. నైట్ పూట కదండి, రాత్రిపూట దోమలు వస్తాయి కదా, అందుకోసం చెప్పేసి. రామయ్య తండ్రి వాళ్ళ తులసి చెట్టు కూడా ఉన్నదండి, తులసి మొక్క అనేది. ఇదిగోండి ఇక్కడ చక్కగా మళ్ళీ తులసి మొక్క నాటేసి ఆ తల్లికి కూడా జగన్మాతకు కూడా చక్కగా పూజ చేసుకున్నాను, పూలు పెట్టుకొసుకుని. ఇదిగోండి మనీ ప్లాంట్ మొక్క అనేది చక్కగా చూసారా. ఇల్లంతా కూడా లోపల లైటింగ్ తోటి ఎలా ఉన్నదో, దీపపు కాంతుల్లో ఈ విధంగా మా వారు షూట్ చేస్తున్నారండి. ఇంక ఈ విధంగా ఇంకా నేను పూజకు కూర్చున్నాను అనమాట, పూజ చేసుకుంటున్నాను అనమాట. నాకు వచ్చిన శ్లోకాలన్నీ పఠించుకున్నానండి. భక్తి శ్రద్ధలతోటి చక్కగా దీపారాధన చేసుకున్నాను. ఎంత అందంగా ఉన్నదో చూసారండి.
దేవేర్లందరికీ కూడాను ఈ విధంగా చక్కగా అలంకరించుకొని దీపారాధన చేసుకొని చక్కగా భక్తి శ్రద్ధలతో నాకు వచ్చిన శ్లోకాలన్నీ పఠించుకొని ఈ విధంగా పూజ చేసుకున్నానండి. అరటిపళ్ళు నైవేద్యాలు ఇవన్నీ పెట్టేసుకొని చక్కగా నాకు వచ్చిన రీతిలో నాకు చేతనైన రీతిలో చేసుకున్నాను అనమాట. రామయ్య తండ్రి తెచ్చిన తివాచీలు చూసారు ఎంత చక్కగా అందంగా ఉన్నాయో, వాటిపైన కూర్చొని పూజ చేసుకున్నాను అనమాట అండి. ఇగోండి ప్రసాదాలు నైవేద్యాలు ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. ఆ జగన్మాతలకు జగజ్జనులకు విష్ణుమూర్తి తండ్రిని కూడా లక్ష్మీదేవి తల్లి ప్రక్కనే పెట్టుకున్నానండి. ఎందుకంటే లక్ష్మీదేవి తల్లిని ఒక్కదాన్నే పెట్టుకున్నాను అనుకోండి, విష్ణుమూర్తి తండ్రి బాధపడతాడు కదా. అందుకొని భార్యాభర్తలు ఇద్దరూ ఉండాలి, తల్లిదండ్రులు ఇద్దరూ ఉండాలండి. అప్పుడే ఆ తల్లి సంతోషిస్తుందనమాట. సింగిల్గా లక్ష్మీదేవి తల్లి నిల్చున్న విగ్రహం ఉన్నది కదా, ఆ తల్లిని పెట్టుకున్నాను అనమాట. జగన్మాతను వినాయకుడి స్వామిని ముందు పెట్టేసుకుంటాం. ముందు వినాయకుడు బంగారు కొండ తర్వాతేగా బొజ్జనైనా బుజ్జినైనా వరాల స్వామి కుప్పాస్వాములు కన్నస్వాములు బంగారు కొండ తర్వాతే కదా ఎవరికైనా ఏ పూజలు చేసినా సరే ముందు ఆ బుజ్జినైనా చేయాల్సిందేనండి. ఇదిగోండి లోపల కూడా ఈ విధంగా దీప్యమానంగా విరాజిల్లుతున్నారు. పూలతోటి ఈ విధంగా అలంకరించుకున్నాను. చక్కగా ఇలా కళకళలాడిపోతున్నారా చూసారా, దేవేర్లంతా దేవతలంతా కూడాను. స్వర్గం ఇక్కడే ఉన్నదా అనిపిస్తూ ఉన్నది కదండి లైటింగుల్లో, దీపపు కాంతుల్లో. ఏవండి, ఏ గృహిణైనా సరే, ఎవరైనా సరే మనం కోరుకునేది, మన ఆడవాళ్ళు అందరూ కోరుకునేది మన భర్త మన బిడ్డలు సుఖంగా సంతోషంగా ఉండాలనే కదండి. ఈ పూజలు అనేది, వ్రతాలు అనేవి, నోవులు అనేవి నోచుకునేది మనం అందరం చల్లగా హాయిగా ఉండాలనే కదండి. మీ అందరికీ కూడాను 4వ శ్రావణ శుక్రవారము శుభాకాంక్షలండి. సుఖంగా సంతోషంగా క్షేమంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో బిడ్డాపాపలతో చల్లగా వర్ధిల్లాలని ఆ జగన్మాతను, ఆ జగజ్జన్ని లోకపావుని బంగారు తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. మనందరి పట్ల పూజ చేసుకున్నానమాట. చక్కగా ఈ ఎర్ర శారీ అనేది, ఈ ఎర్ర చీర అనేది తెచ్చుకున్నానండి. బ్లౌజ్ అనేది మామూలు పాతదేనండి. ఇక ఈ చీర కట్టుకొని పూజ చేసుకున్నాను. స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంకాలం పూట. ఇదిగోండి తులసమ్మ తల్లి దగ్గర కూడా చక్కగా ఈ విధంగా దీపం వెలిగించుకున్నానండి. ఈ శ్రావణ శుక్రవారం కట్టుకుందామని చెప్పేసి ఈ చీర తెచ్చుకున్నానండి. అమ్మవారికి ఇంకో చీర తెచ్చుకున్నాను అనమాట. పుట్టినరోజు నాడు కట్టుకుందామని చెప్పేసి అమ్మవారికి పెట్టుకొని. చూసారా చక్కగా తల్లి కూడా జగన్మాతకు పోలేరమ్మ తల్లి మాకు గ్రామదేవత అండి. పోలేరమ్మ తల్లి ఏ అనారోగ్యాలు ఏ సుస్థి లేకుండా ఏ పీడలు లేకుండా చక్కగా కాపాడుతుందా మాకు. అలా కొలుచుకుంటాం అనమాట మా పోలేరమ్మ తల్లిని. ఇక వర్షం పడుతుందండి. వర్షం స్టార్ట్ అయింది. వర్షం పడుతూనే ఉన్నదండి. ఈ చిన్న చినుకో పెద్ద చినుకో పడుతూనే ఉన్నదన్నమాట. ఇంకా గారెలు అనేవి కూడా పెట్టేసి తల్లి దగ్గర పెట్టేసి నమస్కరించుకొని ఇంకా ప్రసాదాలు కొంచెం కొంచెం అలా పెట్టి లోపలగా పెట్టుకున్నానండి. వాళ్ళకి కూడా తల్లి నిద్రపోతూ ఉంటుంది కదా, ఇప్పుడు పట్టుకోకూడదు అందుకని చెప్పేసి తల్లి విగ్రహాన్ని పట్టుకొని పాదాలకు నమస్కరించుకొని గ్రామదేవతను పట్టుకున్నానండి. ఆ విధంగా చుట్టూ ప్రదక్షిణ చేసుకుని శ్రీ ఓం బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందినీచ తులసి కృష్ణ జీవని అని 3 సార్లు పఠించుకుంటానన్నమాట. ఆ తల్లి యొక్క నామాన్ని శ్లోకాన్ని పఠించుకొని నమస్కరించుకున్నానండి. మీకు చూసారా దేవుడి అరమారంతా కూడా చక్కగా దీదీప్యమానంగా కళకళలాడుతూ విరాజిల్లుతూ ఉన్నది. ఎంత అందంగా ఉన్నదో చూసారండి. ఎంతో భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా చేసుకున్నానండి మన అందరి కోసం అని చెప్పేసి. నిశ్చలమైన మనస్సుతోటి మనసు లగ్నం చేసి మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే ఆ తల్లులు ఆ జగన్మాతలు మన దగ్గరే కూర్చొని బాసాపట్లు వేసుకొని మన పూజల్ని స్వీకరిస్తారండి. మన యొక్క భక్తిని అంతా కూడా చూస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఒక్కటేనండి, భక్తి ఒక్కటే చాలు. వాళ్ళకి ఏది అవసరం లేదండి. ఇవన్నీ ఏమీ గమనించరు, చూడరండి. జగన్మాత చూసారా ఎంత చక్కగా కొలువై ఉన్నదో. అలాగే విష్ణుమూర్తి అండి, లక్ష్మీదేవి తల్లిని, వినాయకుడి స్వామి ఈ విధంగా చుట్టూతి ఈ విధంగా అలంకరించుకున్నాను. ఇక తల్లి కొబ్బరికాయ కొట్టుకుంటున్నానండి. తల్లిదండ్రులందరికీ కూడాను ఒక్కసారి నమస్కరించుకొని కొబ్బరికాయ కొట్టుకుంటున్నానండి. ఈ శ్రావణ శుక్రవారం ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి. చక్కగా సమానంగా చక్కగా పగిలిందండి కొబ్బరికాయ అనేది. చక్కగా ఈ విధంగా పెట్టుకున్నాను అన్నమాట.
నా గొంతు ఎలా ఉన్నదోనండి, కొంచెం జలుబు చేసినట్లుగా ఉన్నదండి. ఈ వర్షానికి ఇల్లంతా ఏకవైపోయి చల్లదనం వచ్చేసిందండి. కొంచెం స్వెటర్లను ఇవన్నీ తలగొడ్లు కట్టుకున్నాను. అయినా సరే కొంచెం జలుబు చేసినట్లున్నది. తెల్లవారుజామున 4కి అలా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నానండి. గొంతు ఎలా ఉన్నదోనండి, మీకు వినిపిస్తుందా ఎలా ఉన్నదోనండి. ఇక లాస్ట్ సారి ఈ విధంగా ఒక్కసారి మళ్ళా షూట్ అయితే చేసుకున్నాను వీడియో అనేది. చూసారా ఎంత చక్కగా ఉన్నదో. అందంగా కుర్మ అవతారాన్ని కూడా ఈ విధంగా పూలతోటి పసుపు కుంకాలతోటి అలంకరించుకున్నానండి. ఈ లైటింగ్ని ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాను అనమాట. రామయ్య తండ్రి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఆయన, అలాగే గాయత్రీదేవి ఇక్కడ చూసారా ఎంత టీపాయ్ అంతా కూడా ఎంత లక్ష్మీదేవి తల్లి, వినాయకుడి స్వామి. ఇక్కడ మేము నలుగురు, ఇక్కడ గాయత్రి వాళ్ళ హస్బెండు, ఇక్కడ రామయ్య తండ్రి. ఇవి నేను అలంకరించాను కదండి, నేను డెకరేషన్ చేసినవి కదా, నేను తయారు చేసినవి కదా. ఇక్కడ వినాయకుడు స్వామి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి తల్లి ఈ విధంగా లైటింగ్తో దీదీప్యమానంగా విరాజిల్లుతున్నారు. చూసారండి. ఇదిగోండి ఆల్రెడీ ఇచ్చి పంపించానమాట. ఇంకా 2 ఉన్నాయండి, వాళ్ళకి ఇచ్చేసేస్తాను. తల్లికి ఈ విధంగా పెట్టుకున్నానమాట. చూసారా ఎంత అందంగా కళకళలాడుతున్నదో దేవుడి అర్మారంతా కూడాను. ఎన్నిసార్లు చూసుకున్నా తనివి తీరలేదండి. ఎన్నిసార్లు దగ్గర కూర్చున్నానో ఇక్కడే స్వామికి చాలాసేపు పూజ చేసుకున్నాను. ఇంతసేపు అంతసేపు అని కాదు కదండి, కళ్ళతోటి మంచినీళ్ళు కూడా తిన్న తర్వాత మంచినీళ్ళు కూడా వెండి గ్లాసులు అలా పెట్టుకున్నాను. ఈ విధంగా చూసారా ఎంత కళకళలాడిపోతున్నారో దేవతలు. అన్ని విధంగా అలంకరించుకున్నానండి. చిన్నదైనా సరే పెద్దదైనా సరేను దాన్ని పరిపూర్ణంగా నిండుగా చేసుకుంటే నాకెంతో ఇష్టం అండి, సాటిస్ఫై అనమాట. కొంచెం లోపం ఉన్నా సరే నేను భరించలేను అనమాట. ఆ పని పూర్తయ్యేదాకా కూడా నిద్రపోనండి. మన ఆడవాళ్ళందరికీ ఉన్న లక్షణమే లేండి అదంతా కూడాను. ఈ విధంగా దేవతలంతా కూడా కళకళలాడిపోతున్నారు. చూసారా ఎంత చక్కగా చిరునవ్వు నవ్వుతున్నారు. మనల్ని ఎంతో చక్కగా దీవిస్తారనమాట, మనల్ని అందరినీ కూడానండి. ఎంతసేపు చూసుకున్నా తనివి తీరదు కదండి. మనం పూజ చేసుకున్న తర్వాత దేవతలను ఎంత అందంగానో ఎంత వైభవంగానో ఉంటారు కదా. మా దేవుడి అరమారు ఈ విధంగా కళకళలాడుతూ శ్రావణ శుక్రవారం రోజున ఈ విధంగా ఉన్నదండి. దేవతలతోటి దేదీప్యమానంగా విరాజిల్లిపోతూ కళకళలాడుతూ అందంగాను 4వ శ్రావణ శుక్రవారం రోజున ఇదిగోండి పెద్దలకు కూడా పెట్టుకున్నాను అనమాట. నాన్నగారు, మావయ్య, అత్తయ్య, మా అమ్మమ్మ వాళ్ళ నాన్న, అమ్మ అండి, అమ్మమ్మ, తర్వాత తాతయ్య అనమాట. మా అమ్మ వాళ్ళ నాన్నగారు, అమ్మమ్మ. ఇదిగోండి గారెలు, దద్దోజనం, పొంగలి, ముద్దపప్పు, పాయసం, పులిహార ఈ విధంగా అన్నీ పెట్టుకున్నాను. పెద్దలకు కూడా పెట్టుకుని నమస్కరించుకున్నానండి. ఇక దేవతలందరికీ భక్తి శ్రద్ధలతో హారతించుకుంటున్నానండి. కర్పూర నీరాజనాలు సమర్పించుకుంటున్నాను. ఎంతో సంతోషించానండి, ఎంతో సంతోషించారని భావిస్తున్నాను. దేవతలంతా కూడాను నాకు చేతనైన విధంగా పూజ చేసుకున్నాను. తులసమ్మ తల్లికి కూడా హారతిచ్చుకుంటున్నాను అనమాట. కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నాను దేవేర్లందరికీ కూడాను. గంగాజలంతో భావించేసి ముందు హారతి ఇచ్చుకున్న తర్వాత మనం హారతి అద్దుకోవాలండి. ఎవరికైనా ముందు పసుపు రాసి పసుపు రాసిన తర్వాత మనం కాళ్ళకు పసుపు రాసుకున్న తర్వాతే వాళ్ళకి పసుపు రాయాలండి. మనం బొట్టు పెట్టుకున్న తర్వాత మనం బొట్టు పెట్టాలండి. ఇదిగోండి ఇక మా వారు ఇక మా వారి పాదాలకు నమస్కారం చేసుకొని అక్షింతలు వేయించుకున్నానండి. ఆయన దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారు, విన్నారు కదా.
వర్షం పడుతూనే ఉన్నదండి. చూసారా? దేదీప్యమానంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు మా ఇల్లంతా దీపపు కాంతుల్లో దేవేరులతో ఇలా కళకళలాడుతూ వైభోగంగా ఉన్నదండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.